అంటే ఇక్కడ ఏంటి బాగుండేటువంటి రాసులకు సంబంధించి చూసుకుంటే మిథునము, తుల, వృశ్చికము, మీనం మంచివి. కొంచెం ఎఫెక్ట్ ఉండేటువంటి రాసులు సింహము, కర్కాటకము, కన్య, ధనస్సు, మేషరాశులు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఈ ఎఫెక్ట్ ఉన్నటువంటి వారు దానం ఏమి ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తదుపరి రోజు ఓకే. బియ్యము, ఉలవలు అన్నీ కేజింబావు, గోధుమలు, మినుములు, నువ్వులు ఈ 5 పదార్థాలు దానంగా ఇస్తూ, ఒకవేళ ఇక్కడ లేరు, విదేశాల్లో ఎక్కడో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు ఇవ్వచ్చు. ఓకే. ఇక మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణము ఈ పదార్థాలతో పాటు ఒక ఇత్తడి గిన్నె చిన్నది, దాంట్లో నెయ్యి, ఇప్పుడు నేను చెప్పిన ఈ పదార్థాలు, ఆకుకూరలు కూడా ఇస్తారు కొంతమంది. ఈ రకంగా పురోహితుడికి దానం ఇచ్చినట్లయితే గ్రహణ సంబంధించిన దోషం అనేది తగ్గుతుంది. అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే గ్రహణం వస్తుంది ఏదో అయిపోతుంది అనడం కంటే కూడా ఇది గొప్ప సమయం, చాలా చక్కగా సాధన చేసుకునేటువంటి సమయము అని మనం దాన్ని గుర్తెరిగి, ఇప్పుడు మీరు ఇప్పుడు చేసింది ఒకసారి అయితే ఒకేసారి ఫలితం, కానీ గ్రహణ సమయంలో చేసింది 1000 సార్లు ఫలితం ఉంటుంది.